ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే గాడిదవాడు ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ప్రతిరోజూ రామయ్య తన గాడిదతో కలిసి పొలాలకు, మార్కెట్లకు సరకు తీసుకెళ్లేవాడు. ఆ గాడిద అతనికి చాలా సహాయకారిగా ఉండేది. ఇద్దరూ కలిసి కష్టపడి జీవనం సాగించేవారు. ఒకరోజు రామయ్య ఒక పెద్ద గ్రామానికి సరుకులు తీసుకెళ్తూ ఒక పొడవైన దారిలో ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. కాస్త జల్లులు పడుతున్నాయి. రామయ్య దారిని కాస్త జారిపోతుందని గుర్తించాడు కాని సమయానికి గ్రామానికి చేరుకోవాలి అన్న కృతనిశ్చయంతో ముందుకు సాగాడు. దారిలో ఒక పెద్ద మట్టి గుంత ఎదురైంది. రామయ్య గాడిదతో కూడిన బండిని జాగ్రత్తగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కాని నేల చాలా జారిపోవడంతో బండి చక్రాలు మట్టిలో ఇరుక్కుపోయాయి. గాడిద ఎంత లాగినా బండి కదలలేదు. రామయ్య నిరాశతో దేవుడిని ప్రార్థించసాగాడు. ఓ పరమేశ్వరా, నన్ను రక్షించు, నా బండిని మట్టిలోంచి బయటికు తీసేయి అని అర్థమాడాడు. కొన్ని క్షణాలు దేవుణ్ణి ప్రార్థించిన తర్వాత కూడా బండి కదలలేదు. గాడిద అలసిపోయి అక్కడే నిలబడిపోయింది. రామయ్య ఇంకా దేవుని పేరు జపిస్తూనే ఉన్నాడు. దేవుడా, నువ్వే సహాయం చెయ్యాలి అని కోరాడు. అప్పుడే ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. రామయ్యా, నువ్వు చేతులు జోడించి నన్ను ప్రార్థించడం మంచిది. కాని నువ్వు నీ శక్తితో ప్రయత్నించకపోతే నేను ఎలా సహాయం చేయగలను? ముందుగా నీ చేతుల్తో చక్రాల దగ్గర మట్టిని తీయి. గాడిదను కొంచెం ప్రోత్సహించు. అప్పుడు నేనే నీకు సహాయం చేస్తాను. రామయ్య ఆ స్వరం విని సిగ్గుపడ్డాడు. వెంటనే కాలు మడిచి చేతుల్తో చక్రాల చుట్టూ ఉన్న మట్టిని తొలగించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత గాడిదను ప్రోత్సహిస్తూ ఓరే బలంగా లాగు అని అరవసాగాడు. గాడిద బలంగా లాగింది. కొద్దిసేపటికి బండి మట్టిలోంచి బయటపడింది. రామయ్య చాలా ఆనందపడ్డాడు. దేవుడా, నీ చైతన్యం నాకు బోధన ఇచ్చింది. నేను మొదట ప్రయత్నించి ఉండాల్సింది అని మనసులో అనుకున్నాడు. ఆ రోజునుండి రామయ్య ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. దేవుడి సహాయం చేస్తాడు, కాని ముందుగా మనం మన కష్టంతో ప్రయత్నించాలి. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో చిన్న కొలనులు, పచ్చని చెట్లు, సీతాకోకచిలకలు, ఎగిరే పూల ముక్కలు, పక్షుల కోకారాలతో నిండిన వాతావరణం ఉండేది. ఆ అడవిలోనే ఒక చలాకీ జింక ఉండేది. ఆ జింక తన అందంతో, చలాకీతనంతో అందరి దృష్టిని ఆకర్షించేది. కాని ఆ జింకకు ఒక చిన్న లోపం ఉంది. అది చాలా బద్ధకంగా ఉండేది. జింకకు మంచి స్నేహితుడు ఒక బుద్ధిమంతమైన కుందేలు. కుందేలు ప్రతి ఉదయం లేచి వ్యాయామం చేసి ఆహారం కోసం తిరిగి తన గుహను శుభ్రంగా ఉంచుకునేది. కాని జింక మాత్రం ఉదయం లేవకుండా చెట్టునీడలో పడుకుని నిద్రపోతూ ఇంకా సమయముంది, రేపు చేస్తాను అని చెప్పి పనిని వాయిదా వేసేది. ఒకరోజు కుందేలు జింకను చూశాడు. మిత్రమా, ఇలాగే నిద్రపోతూ ఉంటే నీకు ఏదో ఒకరోజు ఇబ్బంది కలుగుతుంది. అడవిలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. జింక నవ్వుతూ, నేను వేగంగా పరుగెత్తగలను కదా, ఎవ్వరూ నన్ను పట్టుకోలేరు అని అహంకారంగా చెప్పింది. కుందేలు తల ఊపి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఆ అడవిలో ఒక పెద్ద వేటగాడు వచ్చాడు. వేటగాడు జంతువుల అడుగుజాడలు గమనిస్తూ పాసాలు వేయటం ప్రారంభించాడు. జంతువులు ఆ వాసనను గమనించి జాగ్రత్తపడగా జింక మాత్రం తన బద్ధకంతో మామూలుగానే చెట్టునీడలో పడుకొని నిద్రపోతూ ఉంది. ఆ సాయంత్రం వేటగాడు వేసిన పాసంలో జింక చిక్కుకుంది. బంధంలో పడిపోయి భయంతో ఏడుస్తూ సహాయం కోసం కేకలు వేసింది. కుందేలు దూరంగా విని వెంటనే తన స్నేహితుణ్ణి రక్షించటానికి పరిగెత్తి వచ్చింది. చూడు, నేను చెప్పాను కదా అని కుందేలు చెప్పి తన పదునైన పళ్లతో
ఆ బంధాన్ని కొరికి విడదీసింది. జింక బయటకు వచ్చి శ్వాస తీసుకుంది. జింక కుందేలును కృతజ్ఞతతో చూస్తూ, స్నేహితా, నువ్వు చెప్పిన మాటలు వినాల్సింది. నా బద్ధకం నన్ను కష్టంలో పడేసింది. ఇకనుంచి నేను చురుకుగా జాగ్రత్తగా ఉంటాను అంది. ఆ రోజునుంచి జింక మారిపోయింది. ప్రతి ఉదయం లేచి వ్యాయామం చేయటం, ఇతర జంతువులకు సహాయం చేయటం మొదలుపెట్టింది. ఆ అడవిలోని అన్ని జంతువులు జింక మార్పు చూసి ఆశ్చర్యపడ్డాయి. కుందేలు నవ్వుతూ, ఇప్పుడే నువ్వు నిజమైన తెలివైన జింకవయ్యావు అని అన్నాడు. జింక కూడా నవ్వుతూ, బద్ధకం వదిలేస్తే జీవితం సంతోషంగా మారుతుంది అని చెప్పింది. నీతి: బద్ధకం మనిషిని కష్టాల్లో పడేస్తుంది. చురుకుదనం, క్రమశిక్షణ ఉంటే జీవితం విజయవంతమవుతుంది.